certificate was forever Arctic Sea. అంటార్టికా సముద్రం పేరు ఇది. యాక్చువల్ గా మంచు సముద్రం. అది ప్రపంచం మొత్తంలో ద ఫ్రెష్ గా ఉన్నటువంటి సముద్రం ఏంటంటే అంటార్టికా సముద్రం. సో సాల్మోన్ అని చెప్పేసి ఒక వెరైటీ ఫిష్ ఉందండి. సాల్మోన్, యాంకోవి, మ్యాక్రల్ అని ఒక స్పెషల్ జాతి చెందినటువంటి చేపల్లో ఆ చేపల బ్యాక్ బోన్ నుంచి మన వాళ్ళు ఆయిల్ కలెక్ట్ చేస్తారు. వి డోంట్ కిల్ ఎనీ ఫిష్. మనం ఈ ప్రొడక్షన్ తయారు చేసే క్రమంలో ఏ జంతువుని మనం చంపట్లేదు. సో అలా ఒక ఆయిల్ ని కలెక్ట్ చేసి ఒక ఫిష్ క్యాప్సూల్ ని మనం ఒక క్యాప్సూల్ ఫార్మాట్ లో మనకు అందిస్తుంది ఫరెవర్ లివింగ్ కంపెనీ. ఏంటి సార్ మనకు ఒమేగా 3 అనగానే, సార్ నాకు ఒమేగా 3 తెలుసండి, నాకు మెడికల్ షాప్ లో కూడా ఇస్తారండి. వెరీ గుడ్, తెచ్చుకోండి. లేదు సార్ ఇంకో కంపెనీలో చాలా చీప్ అండి, మనం చాలా కాస్ట్ అండి, బయట ఒమేగా 3 600 500 రకరకాలు చెప్తుంటారు. వాళ్ళకు కూడా ఈ పాయింట్ క్లియర్ చెప్పండి. ప్రపంచం మొత్తంలో ఒమేగా 3ని నిల్వ చేయడంలో అది అసలు సాధ్యం కాదు. మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దీన్ని నిల్వ చేయడం కోసం ఏంటంటే దీనికి కూడా ఒమేగా 3 కూడా ఆక్సిడేషన్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒకవేళ వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత మేబీ అది 1 month 2 months 3 months అది ఫ్రెష్ గా ఉండొచ్చు, కానీ నెలల కొద్ది సంవత్సరాల కొద్ది వాళ్ళు నిల్వ చేయలేరు. మన కంపెనీ ఆర్టిక్స్ టాబ్లెట్స్ మీరు చూడండి, డేట్ కావాలంటే కనీసం 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే 4-5 ఏళ్ల పాటు అందులో ఉన్నటువంటి ఒమేగా ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా అంతలాగా దాన్ని కూడా స్టోరేజ్ చేసే విధంగా మన వాళ్ళు ఒక పేటెంటెడ్ స్పెషల్ ప్రాసెస్ ని దాన్ని ఆ టెక్నిక్ కూడా చెప్తాను, రాసుకోండి. దాన్ని ఏమంటారంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటారండి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి ఒక స్పెషల్ పేటెంటెడ్ ప్రాసెస్ తో ఒమేగా 3 మనం స్టోర్ చేస్తారు. ఏంటి సార్ ఈ ఒమేగా 3 వల్ల బెనిఫిట్ ఏంటి సార్, ఏంటి ఇది ఏం చేయగలదంటే ఎస్పెషల్ గా దీనిలో EPA DHA అంటారండి. ఎకోసా పెంటానోయిక్ యాసిడ్, డొకోసా ఎక్సోనోయిక్ యాసిడ్ అంటారు. ఈ 2 కాంబినేషన్ లో ఉండడం వల్ల ఎస్పెషల్ గా మనకు జాయింట్ ఫంక్షన్ లో, ప్రాపర్ జాయింట్ ఫంక్షన్ లో యాంటీ ఇన్ఫ్లామేటరీగా, వాపులు రానియకుండా ఆ ప్రతి జాయింట్ లో కూడా ఇన్ఫ్లామేటరీ, చాలా మందికి వాపులు వచ్చేస్తాయి, స్వెల్లింగ్ వస్తుంది, మోకాల దగ్గర నొప్పి ఉందంటే మోకాలు వాచిపోతాయి. ఇట్లా ఆ స్వెల్లింగ్ రానియకుండా యాంటీ ఇన్ఫ్లామేటరీగా, ప్రివెంటివ్ గా ఇది వాడుకోవచ్చు. 100% అండి. మీరు ట్రై చేస్తే ఒక వ్యక్తికి మీరు ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేయండి, అదర్ కాంబినేషన్ లో ఈ ప్రొడక్ట్ ఇస్తే విత్ ఇన్ 1 week లోనే అతను చాలా హ్యాపీగా ఫ్రీగా నడవడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ పెయిన్ తెలియకుండానే తనకు చాలా ఫ్రీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు అనమాట. నేను చాలా కేసెస్ లో చూసాను ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. సో వాపుల్ని రానివ్వదండి యాంటీ ఇన్ఫ్లామేటరీగా, ఎస్పెషల్ గా ఒమేగా 3 దీనిలో ఆయిల్ ఏదైతే ఉందో చెప్పాను కదా, చైన్ ఆయిల్ లాగా ఇది కూడా పనిచేస్తారు. చైన్ కేసీ ఆయిల్ లాగా మీ జాయింట్స్ మధ్యలో ఏదో గుజ్జుని డెవలప్ చేయడంలో, గుజ్జుని అరగకుండా ఉండడంలో కూడా ప్రివెంటివ్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ప్రివెంటివ్ గా ఇది పనిచేస్తుంది. అంటే చాలా మంది అనుకుంటారు అరిగిన తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలండి. నో, అరగకుండా ఉండడానికి ఈ టాబ్లెట్స్ అండి. చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటుంటారు, ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ అరిగిపోయిన వాళ్ళకి ఏమో, మనకు కాదు ఈ సబ్జెక్ట్ భయ్యా, మీ అందరికీ వాడుకోవచ్చు కూడా, మీ అందరూ వాడుకోవాలి కూడా. ఎందుకంటే బోన్స్ పెయిన్స్ వస్తే అది ఆ సినిమా వేరే ఉంటుంది అనమాట, వేరే లెవెల్ ఉంటుంది చూసారా, వేరే లెవెల్ ఉంటుంది నొప్పి, అది అన్బేరబుల్ గా ఉంటుంది. సో రాకుండా కూడా ప్రివెంటివ్ గా మనం ఈ ప్రొడక్ట్ ని కంటిన్యూ చేసుకుంటున్నాం. సో నాట్ ఓన్లీ ఒమేగా 3 వాడడం వల్ల కేవలం జాయింట్ ఫంక్షన్ కదండి, ఇది మల్టిపుల్ దాదాపుగా 160 types ఆఫ్ బెనిఫిట్స్ ఒక ఆర్టిక్స్ మీకు ఇవ్వగలదండి. సో ఎస్పెషల్ గా గుండెకి చాలా మంచిది, ఎస్పెషల్ గా మోకాల దగ్గర అవ్వచ్చు, జాయింట్స్ మధ్యలో అవ్వచ్చు, ప్రతి వేలు మధ్యలో కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎస్పెషల్ గా ప్రతి జాయింట్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక చాలా వాపు వచ్చేస్తుంది అనమాట. ఒమేగా 3 వాడుకుంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వెజల్స్ లో ఏదైతే వేస్ట్ ఉందో వాటి మొత్తాన్ని ఫ్రీ అప్ చేసేసి చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్ గా గుండెకి చాలా మంచిది. గుండెలో మనకు LDL కొలెస్ట్రాల్స్ ని పెరగకుండా కొలెస్ట్రాల్స్ ని బ్యాలెన్స్ చేయగలదు. ఎస్పెషల్లీ బ్రెయిన్ హెల్త్, చాలా మందికి మెమరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రెయిన్ లో క్లాట్స్ ఏర్పడ్డాయండి, అలాంటివి రానికుండా కూడా ప్రివెంటివ్ చేయగలదు. జాయింట్ హెల్త్ చెప్పాను ఇందాక. సో అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ కి రిలాక్సేషన్ ఇస్తుంది. ఆ వాపు అంటే ఎక్కడి నుంచి వస్తుంది, వాపు నరాలు ఉబ్బడం వల్ల వస్తుంది మీకు ఆ వాపు. కొంతమందికి వెరికోస్ వెయిన్స్ అంటారు, అలాంటివి కూడా రానికుండా ఇది ఒమేగా 3 చాలా చాలా హెల్ప్ చేస్తుంది మోకాల దగ్గర ఎస్పెషల్ గా. అండ్ ఎస్పెషల్ గా ఐ హెల్త్, కంటి చూపు చాలా బాగుండడంలో కూడా మీ యొక్క చాలా మంది భూతదల్లా కలదలు పెట్టేస్తారు. మీరు కంటికి చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్, 1 year మీరు కంటిన్యూగా ప్రతి నెల ఒక బాటిల్ చొప్పున 1 year వాడండి మీరు ఒమేగా 3ని, మీరు కలదలు తీసి పక్కన పడేస్తారు. నేను చాలా కేసెస్ చూశానండి, మా వదిన ఫ్యామిలీలో చూశాను, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, ఈవెన్ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఒమేగా 3 ఇవ్వచ్చు. పుట్టిపోయి పిల్లల బోన్స్ స్ట్రెంత్ బాగా ఉండడానికి కూడా, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి, ఈవెన్ వాళ్ళ మెదడుకి వాళ్ళ గుండెకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళ మెమరీ IQ లెవెల్స్ పెంచడానికి కూడా ఒమేగా చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్ గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో మా ఫ్యామిలీలో చూసాను నేను. యాక్చువల్గా మా మిసెస్ సెకండ్ డెలివరీలో, ఎస్పెషల్ ఫస్ట్ డెలివరీ సిజరీన్ జరిగింది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని మనకు తెలిసిందే కదా, ఎమర్జెన్సీ అని చెప్పేసి లోపల ఉమ్మిడి అయిపోతుంది హడావిడి చేసేసి
ఆ అమ్మాయికి యాక్చువల్ గా నార్మల్ డెలివరీ అవ్వాల్సింది, కానీ సిజరీన్ చేయాల్సి వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అయితాను. సెకండ్ టైం మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ కొన్నప్పుడు తినలో ఒక బాటిల్ ఇచ్చారండి. మిరాకిల్ హ్యాపెన్. 9th month లో తను హెల్తీగా 9 months నిండి అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయింది. ఫస్ట్ టైం సిజరీన్, సెకండ్ టైం కేసెస్ నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ అవడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూ గివ్ omega-3 స్టార్టింగ్ ఫ్రమ్ ద మీరు ఫస్ట్ మంత్ చికెన్ వాడించినట్లయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఆ టైంలో మా వదినకి ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో తనకు బాగా జాయింట్ పెయిన్స్, థైరాయిడ్ ఉంది తనకు యాక్చువల్గా. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వల్ల చాలా భయంకరమైన బాడీ పెయిన్స్ ఉండేవి. చెప్పాను ఇందాక ఒక కండిషన్ మీకు, పెయిన్స్ వస్తే మనకు అలా అవుతుందని చెప్పేసి ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో నేను ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది చాలా. తనకు పెయిన్స్ కంట్రోల్ అవ్వడం కాకుండా తన అల్టిమేట్ గా తన కుటుంబ పెట్స్ ని కూడా తను 9 months తర్వాత తీసి పక్కన పడేసింది. చాలా మంచి రిజల్ట్ అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే నా పర్సనల్ టెస్ట్ కూడా చెప్తున్నానండి. అంటే నేను లైవ్ గా నేను ఇచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తున్నాను, రైట్? సో ఇలా అదొక కీ ప్రొడక్ట్. అండ్ మోస్ట్